ఆలంబన. ఈ కథను రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. ఈ కథ అక్టోబర్ 2016లో ఈనాడు దినపత్రిక ఆదివారం సంపుటిలో ప్రచురితమైంది. గేటుకు వేసిన బోల్టు తప్పించి తలుపులు తెరుచుకుని లోపలికి వెళ్ళాను. పెద్ద డాబా ఇల్లది. చుట్టూ విశాలమైన ఆవరణ. అక్కడక్కడ నందివర్ధనం, నూరువరహాల్లాంటి పూల గుబుర్లు. ప్రహరీ గోడ పక్కనే నిండా కాయలతో ఓ జామ చెట్టు, కాయల్లేని కొబ్బరి చెట్టు ఒకటి. సింహద్వారం ముందున్న వరండా మెట్లెక్కాను. తలుపులు మూసున్నాయి. తడుదున అనుకోబోయేంతలో నా ప్రమేయం లేకుండానే తలుపులు తెరుచుకున్నాయి. తెరుచుకోవడంతో పాటు ఎవరు అన్న గద్దింపుతో పాటు గుమ్మంలో ప్రత్యక్షమైన ఓ వయసు మళ్ళుతున్న పూర్వసువాసిని. స్టన్నయ్యాను. పొద్దు వాలుతున్న అపురూప సౌందర్యం. యవ్వనంలో గొప్ప అందగత్తె అయి ఉండాలి. ఎవరు నువ్వు? ఏం కావాలి? శూలాలు విసురుతున్నట్టు దూసుకొచ్చాయి ప్రశ్నలు నా మీదకి. అబ్బా, గొంతులో అంత కటువుదన అవసరమా? నమస్కారం. మర్యాదగా చేతులు జోడించాను. ఈ పక్క గాంధీ హై స్కూల్లో టీచర్ పోస్టింగ్ ఇచ్చారండి నాకు. మీ ఇల్లు స్కూలుకు దగ్గరలో ఉంది. అద్దెకు గదేమైనా ఇస్తారేమో అడుగుదామని వచ్చానండి. పరిచయాన్ని, అవసరాన్ని వినమ్రంగా విన్నవించాను నేను. అస్సలు ఇవ్వను. నా ఇంట్లో గది అద్దెకిస్తానని ఏ దరిద్ర పీనుగ చెప్పింది నీకు? చెప్పు. పాతేసి ఉప్పు పాత్ర వేస్తాను వెధవల్ని. నేనంటే ఆటైపోయింది వెధవలకి. అరిచేస్తోందావిడ. ఎవరో చాటుగా ఉండి నన్ను లోపలికి పంపించినట్టు. దడుచుకున్నాను. ఆకారానికి స్వభావానికి పోలికే లేనట్టుందే. మరింకే అవకాశాన్ని నాకివ్వకుండా ధడాలన తలుపులు కూడా మూసేసుకున్నదావిడ. గేటు తలుపు బోల్ట్ వేసి వెళ్ళు అని ఆజ్ఞాపిస్తూ వెనక్కి తిరగబోతూ నిట్టూర్చాను. అది పులిపంజా నుంచి తప్పించుకున్నాననిపిస్తున్నందుకో గది దొరకనే ఆశాభంగానికో తెలీదు. గేటు వైపు నడవబోతూ చెవులకు అలికిడి తగిలి మెడ అటుగా తిప్పాను. కుడివైపు ప్రహరీ పక్కనున్న జామ చెట్టు మీద ఇద్దరు పిల్లలు చప్పుడు కాకుండా కాయలు తెంపి బయటకు విసురుతున్నారు. రోడ్డు మించి ఇంకొన్ని పిల్లల కంఠాలు గుసగుసగా, అదిగో ఆ కొమ్మ గుబుర్లో పండుకాయ ఉంది, ఇదిగో నీ కాలు పక్క పంగలో కాయ దోరగా ఉంది చూడు అంటూ వీళ్ళకి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. టీచర్ని నేను. ఎలాంటి సమయమైతేనేమి అల్లర్ని, ఆకతాయితనాన్ని సహించగలనా? శబ్దం కాకుండా అటు నడిచాను. నన్ను చూసి గోడ మీదకి దూకి పారిపోవాలని చూస్తున్న ఆ పిల్లగాళ్ల కాలరొకటి, చెయ్యొకటి ఒడుపుగా దొరకపుచ్చుకుని జాగ్రత్తగా కిందకి దించాను. బయట నించున్న పిల్లలు కాళ్ళకి బుద్ధి చెప్పే ఉంటారు. ఇక అలవాటైన నా ధోరణిలో బిత్తర చూపులు చూస్తున్న వాళ్ళిద్దరికీ పాఠం మొదలుపెట్టాను. ఏమిటర్రా మీరు చేస్తున్న పని? తప్పు కాదు. చదువుకుంటున్న పిల్లలేనా మీరు? మీకు కావాలంటే ఆంటీని అడిగి కోసుకోవాలి గాని ఇలా గోడలు దూకొచ్చా అన్నాను మందలింపుగా. 12-14 ఏళ్ళు ఉంటాయి వాళ్ళకి. స్టూడెంట్ పిల్లలకి మళ్ళీ యూనిఫామ్లో ఉన్నారు. ఆ ముసలమ్మ రాక్షసండి. అడిగినా కోసుకోనివ్వదు, కొడుతుంది కూడా. భయంగా అన్నాడొకడు. తప్పు. పెద్దవాళ్ళని అలా అమర్యాదగా మాట్లాడొచ్చా? ఆవిడ చెట్టు, ఆవిడ ఇష్టం. మంచిగా అడగాలి, ఒప్పించి కోసుకోవాలి. అంతేకాని ఇది కాదు పద్ధతి. ఆంటీకి సారీ చెప్పండి, వెళ్ళండి. బలవంతంగా నడిపించబోయాను. ఓహ్, ఏదో అయింది. ఒక్క గుంజుతో నా చేతులు విడిపించుకుని ఒక్క పరుగున గేటు దాటేశారా పిల్లపిడుగులు. చేసేదేముంది? నేను అటే అడుగులు వేశాను. ఒక్క గది సరిపోతుందా నీకు? ఉలికిపాటుగా వెనక్కి తిరిగాను. వరండాలో నిలబడుందా వృద్ధ క్లియోపాత్ర. కాస్త వెనక ముందు ఆడాను గాని గది చూశాక వద్దనాలనిపించలేదు. గది విశాలంగా ఉంది. దక్షిణం వైపు కిటికీలు, నీళ్ల కొరత లేదు. బాత్రూం నీట్గా ఉంది. అంతా బానే ఉంది గాని అదేమిటో సుందరమ్మ గారింట్లో అద్దెకి దిగానంటేనే స్కూల్లోనూ ఊర్లోనూ అంతా ఎంత ధైర్యం అంటూ ముక్కును వేలేసుకోవడమే. ఎందుకు అలాగా? కొంచెం కోపిష్టి మనిషిలా ఉంది. అందుక? అర్థమవుతుందిలేమ్మా, 4 రోజులు ఆగు అంది పాలబూతు నడిపే తయారమ్మ. మనుషులంటే పగ ఆవిడికి. మా స్కూల్ వాచ్మెన్ రంగయ్య అభిప్రాయం. ఆవిడ నోరుందే, అది చాలా పవర్ఫుల్. శాపనార్థాలు మొదలుపెట్టిందంటే సహస్రం దాటాల్సిందే. నా కొలీగ్ అనుభవాలు. కాస్త బెరుకు అనిపించింది గాని చూద్దాం
నా మీద ప్రసన్నత ఎన్నాళ్ళుంటుందో అన్నేళ్లే ఉందాం, ముందే పారిపోవడం ఎందుకు అంది నా మొండితనం. ఒక్కో రోజు గడిచే కొద్దీ నాకు అవగతమవుతోంది అందరూ అన్నట్టు సుందరమ్మగారి ప్రకృతిలో విపరీతమేదో ఉందని. విద్యా సంవత్సరం మొదటి రోజులు ఉదయం పనట్టే ఉండేది కాదు. తోచక సుందరమ్మగారిని గమనిస్తూ ఉండేదాన్ని. సైకాలజీ నాకు ఇష్టమైన సబ్జెక్టు. పొద్దున్నే లేవడం ఆలస్యం, పాల ప్యాకెట్ తెచ్చే అమ్మాయితో తగాదా మొదలు. ఆలస్యం అయిందనో లేకపోతే చీకటిని వచ్చి నిద్ర పాడు చేసిందనో కూరలమ్మి సరే రోజు జగడమే. గమ్మత్తేమిటంటే కోపడ్డానికి ఆవిడికి మనుషులే అక్కర్లేదు. బాదం చెట్టు మీద గోల చేసే కాకులు, కిటికీ రెక్కల మీద వాలి కిచకిచమంటూ సందడి చేసే పిచ్చుకలు, దండం మీద బట్టలు ఎగరగొట్టే హోరు గాలి అన్నీ ఆవిడ ఆగ్రహానికి ఆజ్యం పోసేవే. ఎందుకు ఆవిడికి లోకమంటే అంత కసి, ద్వేషం? ఈ సందేహానికి అనుకోకుండా సమాధానం దొరికింది. ఆ రోజు పొద్దున్నే నా గదికి వచ్చింది పాలమ్మాయి. ఎన్ని కేకలేసినా లెగట్లేదా అమ్మగారు. ఏమిటో కనుక్కోండి టీచరమ్మా అని కంగారుగా అంటూ. నేను వెళ్ళి తలుపు తట్టి చూశాను. ఊహూ, సుందరమ్మగారి పడగ్గదికి నా గదికి మధ్యనున్న తలుపు గడియ బలంగా లేకపోవడం మంచిదయింది. గట్టిగా తోస్తే విరిగిపడింది. లోపలికి వెళ్ళాం. సుందరమ్మగారు పేలిపోయే జ్వరంతో ఒళ్ళు తెలియకుండా మూలుగుతోంది పాపం. మొహం తుడిచి కాఫీ తాగించాక కళ్ళు విప్పింది కాస్త. ఆస్పత్రికి వెళదామంటే తల అడ్డంగా ఊపింది. మరేం చెయ్యను? నా దగ్గరున్న టాబ్లెట్ ఏదో వేసి జావ కాచి పట్టించాను. ఆ రోజు స్కూలుకి సెలవు పెట్టి ఆవిడ దగ్గరే ఉండిపోయాను. మూసిన కన్ను తెరవట్లేదావిడ. పగలు గడిచింది. సుందరమ్మగారికి అలాగే ఉంది. పాలమ్మాయిని సాయం ఉండమంటే చంటిబిడ్డ ఉన్నదమ్మా, మా ఆయన ఊరుకోడు అంది. నాకా రాత్రి ఎంత భయంకరంగా గడిచిందో చెప్పలేను. సుందరమ్మగారు జ్వర తీవ్రతలో ఒకటే కలవరింతలు. జ్యోతి, నన్ను వదిలి వెళ్ళకమ్మా అని ఏడుస్తుందోసారి. నన్ను ముట్టుకోకండి అరుస్తుందోసారి. గుండెలు కరిగేలా కుములుతుంది ఇంకోసారి. పండుటాకులా పడున్న ఆమె పట్ల జాలితో, సానుభూతితో మనసు కరిగిపోయింది నాకు. పాపం, పైకి పెద్ద పుల్ల గర్జిస్తుంది కానీ గతంలో ఎన్ని కష్టాలు అనుభవించిందో. ఎలాగో తెల్లవారింది. నేను నా గదికొచ్చి కాఫీ పెడుతున్నాను. సుందరమ్మగారి గదిలోంచి ఎవరిదో కొత్త గొంతు. ఎవరు చెప్పమా? బంధువులా, స్నేహితులా? ఎవరైతేనేమి, ఇంకొకరున్నారంటేనే తేలిగ్గా అనిపించింది నాకు. బరువు దించుకుందామని కాదు, పంచుకుందామని. ఇంకో కప్పు కాఫీ కలిపి తీసుకెళ్లాను. సుందరమ్మగారి మంచానికి కాస్త దగ్గరగా నిలబడి ఉన్నారాయన. మా తాతగారి వయసు ఉంటుంది. చూడంగానే గౌరవం కలిగేలా ఉన్నారు. నేనిచ్చిన కాఫీ కప్ అందుకుంటూ, నా పేరు నందగోపాలమ్మ, ఆయుర్వేద వైద్యుణ్ణి. సుందరి శరీరతత్వం నాకు తెలుసు, మందిచ్చిపోదామని వచ్చాను అన్నారాయన సాదాగా. సుందరి నా లోపల ఎంత ఆశ్చర్యమో. నీకు పేపర్ వేసే కుర్రాడు చెప్పాట నాకు బాగా లేదని నీరసంగా అంటోంది సుందరమ్మగారు. నా కలగబోయే సందేహానికి సమాధానంగా ఆయన నా చేతికి కొన్ని కాగితం పొట్లాలు ఇచ్చారు. ఎలా వాడాలో చెప్పారు. నా దగ్గర సెలవు ఉందేమో కనుక్కున్నారు. తన నెంబర్ రాసిచ్చారు. సాయంత్రానికల్లా తగ్గిపోతుంది, తగ్గకపోతే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయారాయన. కాకితో కబురు అందగానే రెక్కలు కట్టుకోవాలే అనుబంధం. శరీర తత్వం తెలిసినంత దగ్గరతనం, అయినా అంత ఉదాసీనం. ఎవరైనా ఏమవుతారు? ఎన్ని ప్రశ్నలో. కానీ సుందరమ్మగారిని అడిగే తాహతా నాకు. ఆ రోజు సోమవారం. సుందరమ్మగారు యథాస్థితికి వచ్చేశారు. ఆవిడ సంగతేమో గాని 24 గంటలు నేను పడ్డ టెన్షన్ నుంచి రిలీజ్ చేసి సుఖాంతంగా ముగించినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలనిపించింది. ఆ సాయంత్రం శివాలయానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకు వస్తుండగా మండపం మెట్ల మీద కూర్చుని కనిపించారు నందగోపాల్ గారు. దగ్గరగా వెళ్ళి నమస్కరించాను. సుందరమ్మ గారి జ్వరం తగ్గిపోయిందండి అన్నాను నేను కూర్చుంటూ. నీ దగ్గర నుంచి ఫోన్ రాకపోతే అదే అనుకున్నాను అన్నారాయన చిరునవ్వుతో. మొన్న రాత్రి ఆవిడ పరిస్థితికి చాలా గాబరా పడ్డాను. ఈ సంగతి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పినా ఒక్కరూ తొంగి చూడలేదు. నేను సంభాషణ తెంపలేదు, పొడిగించాను. సుందరి గారి గురించి శ్రద్ధ తీసుకుంది మీరొక్కరే డాక్టర్ గారు. మీకు ఆమె చాలా కాలంగా తెలుసనుకుంటాను. అన్యదా భావించనంటే ఒక్క మాట అడుగుతాను.
ఎందుకు ఆవిడ ప్రతి వాళ్ళు తన ప్రత్యర్థులేనన్నట్టు పోరాటానికి సిద్ధమవుతుంది? ఎందుకంత అశాంతిగా అసహనంగా కనిపిస్తుంది అని నా కేసు దీర్ఘంగా చూశారాయన. ప్రతి కన్నీటి చుక్క వెనక భరించలేని బాధ, విపరీతమైన మానసిక క్షోభ ఉంటాయి. చేతకానితనంతో వచ్చే ఆగ్రహం వెనక కర్కశమైన అణిచివేత, తీవ్ర ఆశాభంగం ఉంటాయి. ఇది నా ఉద్దేశ్యం. వీటన్నిటికీ గురి అయిన నిర్భాగ్యురాలు సుందరి. పొద్దు వాటారుతూ చీకట్లు మిగిలిస్తున్న సంధ్యా సమయం. గుడి అంతటా నూనె దీపాల వెలుగులు ఆధ్యాత్మికతతో కూడిన వైరాగ్యాన్ని తలపిస్తూ సన్నగా వినవస్తున్న మంత్రోచ్చాటన. వీటి మధ్య వినిపించారాయన జీవితం వంచిన ఓ అబల కథ. ఇప్పటి సుందరమ్మ ఒకనాటి సుందరి, సువర్ణ సుందరి, నిజంగానే బంగారు బొమ్మ. శాపవశాత్తు నా కడుపున పుట్టింది దేవకన్య అని మురిసిపోయేది తల్లి. పోటీలకు వెళ్ళని ప్రపంచ సుందరి నువ్వు అని పొగిడేవాళ్ళు స్నేహితురాళ్ళు. అంతటి అందాల భరిణకి ఆయుర్వేదం నేర్చుకున్న ఏ పక్కింటి సామాన్యమైన కుర్రాడో ప్రేమిస్తున్నాను, గుండెల్లో పెట్టుకుంటాను అంటే మాత్రం సరేననే కర్మేమిటి? ఏ ఆధునిక రాజకుమారుడో పంచకళ్యాణిలాంటి అందమైన కారెక్కి వచ్చి తనని చేపడతాడని కళ్ళ కండల్లో తప్పేమిటి? ఆ అద్భుతమైన అవకాశం ఓ రోజు రానే వచ్చింది. ఆ ప్రాంతంలో ఇండస్ట్రీ స్థాపించిన ఓ పారిశ్రామికవేత్త నుంచి ఓ ఆఫరు. మా కుమారుడికి మీ కుమార్తెనివ్వడం మీకు అంగీకారమైతే ఫలానా రోజున నిశ్చితార్థానికి తరలి రాగలమని. వారి దగ్గరే పనిచేస్తున్న ఓ గుమస్తా సుందరి తండ్రి ఉబ్బి తబ్బిపోయాడు. అదృష్టం గుమ్మం దగ్గరకొస్తే కాదనటమా? ఎంత మాట! సుందరి నొసలు పైకి ఎగిరాయి. ఇది నా విలువ అన్నట్టు. నిశ్చితార్థం వేళదాకా ఆ గర్వం అలాగే నిలిచిపోయింది కూడా. ఉంగరం తొడగబోయే ముందు చూసింది పెళ్లి కొడుకుని. ఇతనా తనకు కాబోయే వరుడు? నల్లగా, లావుగా, మూడొంతులు వెనక్కిపోయిన జుట్టుతో, ముందుకొస్తున్న బొజ్జతో తల్లి తండ్రి పెళ్లిచూపుల మాట ఎత్తనేయకుండా దాటవేసింది. ఇందుక మూర్ఛపోయింది సుందరి. ఏం లాభం? సమయం మించిపోయింది. ఎవరూ ఆ అమ్మాయి గోడు వినిపించుకోలేదు. కాదంటే నూతిలో దూకుతానన్నది తల్లి, విషం తాగుతానన్నాడు తండ్రి. సగటు ఆడపిల్ల సుందరి. పెళ్ళైపోయింది. నరకం మొదలైంది. వికారంగా ఉన్న అహంకారానికి తక్కువ లేదు భర్తకి. తిరస్కారంగా జవాబిచ్చేది సుందరి. సాడిస్ట్ అయ్యేవాడు భర్త. ఆ పాము ముంగిసల కాపురం కూడా ఎన్నాళ్ళో సాగలేదు. జ్యోతి పుట్టిన 3 నెలలకే కారు యాక్సిడెంట్లో పోయాడతను. సామరస్యంగా మెలగని సుందరికి స్వల్పంగా భరణం ఇచ్చి ఇంట్లోంచి పంపేశారు భర్త తరఫు వారు. తేలిగ్గా గాలి పీల్చుకుంది సుందరి. భర్త లేకపోవడం విషాదం అనిపించలేదు. పుట్టింటి వాళ్లను కూడా దగ్గరికి రానివ్వలేదు. నా కూతురు చాలు నాకు, మరెవరూ అక్కర్లేదు అనేది మొండిగా. తన చిన్ననాటి చిత్తరువులో ఉన్న కూతురంటే ప్రాణం సుందరికి. ఆ బిడ్డను చూసుకుంటూ గడిచిన కాలంలోని చేదును మరిచిపోయి బతుకు మీద మళ్లీ ఆశలు పెంచుకుంది. కూతురే లోకంగా బతకడం మొదలుపెట్టింది. ఒక్కోసారి మితిమీరిన తీపి వెగటవుతుంది. తల్లి కురిపించే ప్రేమని అడ్వాంటేజ్గా తీసుకుని అతిగా స్వేచ్ఛకి అలవాటు పడిపోయిన జ్యోతి ఒక రోజున ఇంటి నుంచి బయటికి వెళ్ళి మరి తిరిగి రాలేదు. ఏమైందో తెలీదు. పిచ్చిదైపోయింది సుందరి. ఏడ్చే ఆమె వెనక లోకుల హేళనలో ఉన్న ఊరు వదిలిపెట్టేసింది. ఇక్కడకు వచ్చేసింది. అత్తవారు భరణంలో భాగంగా ఇచ్చిన ఇల్లది. తను పుట్టిన ఊరు కూడా ఇదే. జ్యోతి ఆమె ఆశల మీద కొట్టిన దెబ్బ ప్రభావం ఆమె మానసిక స్థితిని పూర్తిగా మార్చేసింది. సౌమ్యత పోయింది. అందరికీ కంటగింపయింది. ఆనాటి అందాల రాసి ఈనాటి ముళ్లపొద సుందరమ్మ. ముగించి నిట్టూర్చాడు డాక్టర్ గారు. ఆ అమ్మాయి పేరేమిటన్నారు? జ్యోతా? హఠాత్తుగా అడిగాను లేస్తూ. అవును అంటూ ఆశ్చర్యంగా చూశారాయన. భారమైన మనసుతో ఇంటికి తిరిగి వచ్చాను. గుమ్మంలోనే ఉంది సుందరమ్మ గారు. ఆడపిల్లవి, ఇంత చీకటి పడేదాకా షికార్లు చేసొస్తావా? ఇలాంటివి నా ఇంట్లో కుదరవమ్మాయి. చిటపటలాడుతూ స్వాగతిస్తున్న ఆమెను అభిమానంగా చూశాను. జ్యోతి నాకు తెలుసు. పైకి తోడుతున్న నూతిలో చేదని తుళ్ళిపడి వదిలేసింది సుందరమ్మ గారు. మొహంలో విపరీతమైన ఆందోళన. క్షణాల్లో నుదుటి మీద చెమట బిందువులు చేరడం చూశాను నేను. జ్యోతి ఎవరో నాకు తెలీదు. గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయిందావిడ. గమ్మునైపోయాను. నేను స్కూలుకు వెళ్లేదాకా నా గది ముందర చాలాసార్లు తచ్చాడ్డం గమనించాను నేను.
ఆ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి నూతి దగ్గర కాళ్ళు కడుక్కుంటుంటే ఏదో పని ఉన్నట్టొచ్చి జ్యోతి ఎవరు అంది యథాలాపంగా అడిగినట్టు. మా ఇంటి దగ్గర పిల్లలకి ట్యూషన్లు చెబుతుండేది. నాకు తెలుసు పొద్దుట్నుంచి ఆ మాట నన్ను అడగాలని ఎంత ఆత్రుత పడుతున్నదో. ఇప్పుడు చచ్చిపోయింది కాన్పులో సుస్థి చేసి. సన్నగా వణికింది నా కంఠం. శరవేగంగా లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది సుందరమ్మ గారు మాట మంతి లేకుండా. దీపాలు పెట్టే వేళ తులసికోట దగ్గర దీపం వెలిగిస్తుంటే చూశాను. మంకెని పువ్వుల్లా ఎర్రగా తడిగా ఉన్నాయి ఆవిడ కళ్ళు. లీవ్ వేకెన్సీలో వచ్చానిక్కడికి. అది పూర్తయింది. 2 రోజుల్లో వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి. సామాను అది ఎక్కువ ఉంటుందని అన్నయ్య వచ్చాడు నాకు సాయంగా. వెంట కావేరి కూడా ఉంది. 10 ఏళ్లుంటాయి దానికి. వందనంగా ఉంటుంది. చెప్పిన పనులు చక్కగా చేస్తుంది. అది మా అంట్ల గిన్నెలు తోమి బోర్లిస్తుంటే సుందరమ్మగారు పరీక్షగా చూస్తున్నారు. చెప్పాను, జ్యోతి కూతురు. తల్లి చచ్చిపోయాక మా పని మనిషి పెంచింది దీన్ని. ఆ పని ఈ పని చేసి పెడుతూ మా ఇంట్లోనే ఉంటోంది అని. తనకు కాదన్నట్టు తల తిప్పుకున్నదావిడ. వెళ్లే సమయం దగ్గర పడింది. సుందరమ్మగారు బయటకు మొహం చూపించట్లేదు. నేనే వెళ్ళాను సెలవు తీసుకుందామని. గోడ కానుకుని ఎటో చూస్తూ కూర్చున్నదావిడ. ముఖంలో ఎంతో ఘర్షణ పడిన ఛాయలు. వెళ్ళొస్తానా ఆంటీ? హఠాత్తుగా లేచి నా చేతులు అందుకుంది సుందరమ్మగారు. కావేరి నా దగ్గర ఉండని టీచర్. కావేరి చేతిని ఆవిడ చేతికి అందించి తృప్తిగా బయలుదేరాను నేను. స్టేషన్లో మా కోసమే ఎదురు చూస్తున్నారు నందగోపాల్ గారు. ఆయన కళ్ళల్లో నా మీద అభిమానంతో పాటు సన్నని అనుమాన రేఖ. ఏమీ మాట్లాడకుండానే క్షణాలు గడిచాయి. గంట కొట్టారు. రైలు దూరంగా కనిపిస్తోంది. కావేరి ఎవరు? నిజం చెప్పండి టీచర్ అడిగాడాయన. మీకెందుకు అనుమానం? తను జ్యోతి కూతురే అన్నాను. చాలా రిలీఫ్ కనిపించింది ఆయన మొహంలో. నా తలపై చేయి ఉంచారు ఆప్యాయంగా. బండి ఆగింది. ఎక్కి కూర్చున్నాం. రెక్క వాలింది. రైలు కదిలింది. దూరం అవుతున్న డాక్టర్ గారిని చూస్తూ అనుకున్నాను, క్షమించండి డాక్టర్ గారు, కావేరి జ్యోతి కూతురు కాకపోవచ్చును. కానీ జ్యోతిలా వంచబడి ప్రాణాలు పోగొట్టుకున్న ఓ నిర్భాగ్యురాలు బిడ్డే తను. అమృత దోషం నాకంటితే అంటనీగాక. నా అన్న మమకారం కోసం ఆక్రోశిస్తున్న ఓ గుండెకు ఊరట, ఓ అనాథకు ఆసరా కలిగించాను. ఆ తృప్తి చాలు నాకు. ఇది మీకు కూడా తెలియటం నాకిష్టం లేదు. సారీ డాక్టర్. కథ సమాప్తం.